మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం చదవండి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి ఆ మాట గమనించండి, అండర్లైన్ చేసుకోండి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారంటే ఎవరనుకుంటున్నారు? సంఘంలో వాక్యాన్ని కట్టబడి యథార్థంగా జీవిస్తూ, నమ్మకంగా జీవిస్తూ, వాక్యం కంటే గొప్పదేమీ లేదు, పరిశుద్ధత కంటే గొప్పదేం లేదు, పరలోకం కంటే గొప్పదేం లేదు, మనకి ఇవన్నీ కాదు, దేవుని రాజ్యం ముఖ్యం, దేవుని వాక్యం ముఖ్యం అనుకునే వాళ్ళని సహితము ఏం చేస్తారంటే అండి, మోసపరచడానికి ఏం చేస్తారంటే వాళ్ళు గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు కనపరుస్తారు. ఎవరండి వీళ్ళు అలా చేసినందువల్ల వీళ్ళు నిజమైన క్రీస్తు దాసులని ఈ ప్రభు చెప్తున్నాడా? ఎవరంటే వాళ్ళు అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేక మందిని విశ్వాస జీవితంలో గలిబిలి చేస్తారట. అందుకనే ప్రభు సందులో మనవి చేస్తున్నాను, ఏమండి, ఈ రోజున తాంత్రిక మాంత్రిక శక్తుల్లో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తుల ప్రభావంతో జరిగేటటువంటి వాటిని మనం నిర్లక్ష్య పెట్టాలి. ఎందుకంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే నీవు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక.